సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో సర్కార్ వారి పాట అనే సినిమా చేయడం జరిగింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా మహేష్ బాబు నుండి విడుదల చేయలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం ఏడాదిలోనే విడుదలవుతుందని మొదటిలో అధికారికంగా ప్రకటించారు. తొలుత ఏప్రిల్ నెలలో విడుదలవుతుందని ప్రకటించగా అప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత ఆగస్టు నెల అన్నారు. అప్పటికి కూడా కుదరలేదు. అనంతరం హీరోయిన్ పూజా హెగ్డే అర్ధాంతరంగ మధ్యలోనే ప్రాజెక్టు నుండి డ్రాప్ అయ్యారు. ఈ క్రమంలో నటీనటులను మార్చి కొత్తగా సినిమా ప్రారంభించడం జరిగింది. హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలను తీసుకున్నారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకోవటం జరిగింది. దీంతో జనవరి 12వ తారీఖు సినిమా విడుదల చేస్తున్నట్లు కొన్ని వారాల క్రితం ప్రకటించేశారు. ఆల్రెడీ ఈ సినిమాలో 2 పాటలు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6వ తారీఖుకు నిర్వహించాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. త్వరలోని ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు గుంటూరు కారం ట్రైలర్ జనవరి 1 తారీఖు రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. నూతన సంవత్సరం కానుకగా అభిమానులను ఆ విధంగా అలరించడానికి మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ 2 సినిమాలతో అలరించడంతో గుంటూరు కారంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్ విదేశాలలో వెకేషన్స్ లో ఉన్నారు. కుటుంబంతో న్యూ ఇయర్ సంబరాలు విదేశాలలో జరుపుకోనున్నారట. అనంతరం జనవరి 5వ తారీఖు ఇండియాకొచ్చి ఆ తర్వాత రోజు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీలో మొత్తం 4 పాటలతో పాటు ఒక బిట్ సాంగ్ ఉందని, ఇప్పటికే 3 పాటల షూటింగ్ సైతం పూర్తయిందన్నారు. మిగిలిన పాట చిత్రీకరణ షెడ్యూల్ డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పాటల గురించి జరుగుతున్నది ఊహాగానాలు మాత్రమేనన్నారు. నెలాఖరులో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. 28 నాటికి తన వర్క్ కంప్లీట్ చేసి ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు వెళ్తారు మహేష్. ఇక జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని, అదే రోజున ట్రైలర్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జనవరి 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మరింత వేగంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని టీం భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు కలేజ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న 3వ చిత్రం కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. గుంటూరు కారం మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.